నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునః పరిశీలించాలి. నాగలాపురం మండల నాయకులు డిమాండ్. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఊహించని వ్యక్తి వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని నాగలాపురం క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి కుమార్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆదివారం నాడు నాగలాపురం టీపీ కోట మార్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంను టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ధర్నా, నిరసన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలతో 80-90 మందితో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా టీడీపీ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నాయకులను విస్మరించి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించి అనేక అక్రమ కేసులు బనాయించి నియోజకవర్గం లేని 7 మండలాలకు చెందిన ఐటీడీపీ సభ్యులను, కొందరు నాయకులను తన అధికార బలంతో నానా ఇబ్బందులకు గురిచేసినటువంటి వ్యక్తి ఆదిమూలమని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని గ్రామాల్లోకి వెళ్ళలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై జై లోకేష్, జై లోకేష్ అన్న, జై జై లోకేష్, జై హెలన్ హేమలత, జై జై హెలన్, జై హెలన్ హేమలత, జై జై హెలన్ హేమలత వర్ధిల్లాలి. డాక్టర్ హెలన్ మేడం నాయకత్వం 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 వర్ధిల్లాలి. గో బ్యాక్, go back ఆదిమూలం, 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 go back ఆదిమూలం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై హెలన్ మేడం నాయకత్వం వర్ధిల్లాలి. హెలన్ మేడం నాయకత్వం వర్ధిల్లాలి. హెలన్ మేడం నాయకత్వం వర్ధిల్లాలి. హెలన్ మేడం నాయకత్వం వర్ధిల్లాలి. హెలన్ మేడం நாயக்கத்தம் వర్ధిల్లాలి. நான் நாகலாபுரம் மண்டலம் கிளஸ்டர் இன்சார்ஜிகா கடந்த 5 ஆண்டுகளாக பணிபுரிகிறேன். இந்த பணிபுரிந்த காலத்தில் நான் கண்ட யதார்த்தமான உண்மையை மட்டுமே உங்களிடம் கோரிக்கையாக வைக்கிறேன். கடந்த 5 ஆண்டு காலம் பாபு ஷூரிட்டி, பவிஷ்யத் கேரண்டிக்கு ஓடிபியே தராத ஒரு கட்சிக்காரங்கள் மத்தியில் அந்த கட்சியிலிருந்து வந்த ఆదిమూల అన్నకి టికెట్ கொடுக்கிறது మిగపెరియ ద్రోహంను నేను నిனைக்கிறேன். వర్గంలో నాగలాపురం మండలంలో యువకులు బూత్ ఇన్ఛార్జ్, మా మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి కుమార్ గారు, యువ నాయకులు, మహిళలు, అందరూ కార్యకర్తలు కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. అన్నగారికి, మా చంద్రన్న గారికి ఒక కోరిక, దయచేసి పార్టీలో కష్టపడిన వాళ్ళకి మాకు బాబు షూరిటీ అని కూడా మీరు ఇచ్చినారు. మేము మీరు చెప్పినట్లు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అనేసి బూత్ ఇన్ఛార్జ్ నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి అందరూ చాలా వెనకబడింది మన పార్టీ సత్యవేడు నియోజకవర్గంలో. ఇంతవరకు లాస్ట్గా కూడా 2019లో 44,000 ఓట్లలో ఓడిపోయినాం. కింద చాలా వెనకబడిపోయింది. ఇప్పుడు మన మేడం గారికి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడో మనకి వైజాగ్ వరకు మేము పోయినాము. వైజాగ్ పోయినాము, ఆడ సభకి పోయి ఉన్నాము, మళ్ళీ వెంకటగిరి సభకి పోయి ఉన్నాము. చాలా తిరిగి కష్టపడతా ఉన్నాము. చాలా దోపిడీలు జరుగుతూ ఉంది ఈడ. మేము అదంతా కూడా చాలా కొంతమంది అంత ఇబ్బందులు కాదు. మేము ఎవరు ఇబ్బంది పెట్టినారంటే కోనటి ఆదిమూలం గారు ఇంత ఇబ్బంది కాదు. ఇంతవరకు ఏట్లో ఎప్పుడు ఇటాచి పెట్టిన రోజే లేదు. నాకు తెలిసి ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది, 30 years నాకు ఒక యువత. మేము కళ్ళారా చూసి ఒక హిటాచి ఎప్పుడు పెట్టిన రోజే లేదు. అన్యాయంగా నేషనల్ హైవే, అది హైవే పక్కన ఉండే గేట్లో హిటాచీలు చూస్తూ ఉండదు. చాలా మంది ఇది ఏమది నాశనం అయిపోయింది. గంజాయిలు ఉర్పిత్ అయిపోయింది. చాలా పిల్లకాయలు, దానివల్ల ఎంత పిల్లకాయలు స్పాయిల్ అయిపోయింది తెలుసా. ఈ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఇది ఎంత ఘోరం అయిపోయింది. కోనేటి ఆదిమూలంకి ఎదురుగా మేము మాట్లాడి ఈ దోపిడీ, ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, రెడ్ శాండల్ నుంచి అంత దోపిడీలు జరిగినాయి. మేము దానికంతా ముందు నిలబడి మన పార్టీ ద్వారా ఎంత మేము ధర్నా చేయాలో చేయించి పని చేయించుకుంటే మా మీద కేసులు పెట్టినారు. పార్టీ కోసం మేము తిరిగి కష్టపడితే మా మీద మేము కేసులు పెడితే ఇప్పుడు అతనికి సీట్లు ఇవ్వడం చాలా ఘోరంగా ఉంది. ఈ సమయం లేదు, మనకైతే సమయం లేదు. అందరూ పరిగెత్తి ఓట్లు కావాలని పనిచేసే ఉండే సమయంలో ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఆయన దగ్గర అతనికి టికెట్లు ఇస్తే
ఎవరు మేము కొట్లాడుకున్నాము, ఆయన దగ్గర కొట్లాడుకున్నాము, కేసులు కట్టించుకున్నాము. మేమంటే అంత టార్గెట్గా ఉన్నాం మేమందరూ. ఇప్పుడు పోయేసి మేము ఎవరి దగ్గర ఓట్లు అడిగేది? అతను కోనేటి ఆదిమూలం ఇంత వ్యతిరేకంగా మనకి చేసినాడు, మన గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా రాబోతాయి, మనకి ఇంత భవిష్యత్ గ్యారెంటీ ఇస్తూ ఉంటారంటే ఫస్ట్ దయచేసి చెప్తున్నాను మా అన్న చంద్రన్న గారికి, మేము ముందుండి ఓట్లు అడిగే వాళ్ళకి ఒక గ్యారెంటీ ఉంది. దయచేసి పార్టీలు ఒక ఇన్ఛార్జిని పెట్టినారు. 1.5 సంవత్సరాలుగా మేడం ఏదో ఒక మహిళ దళిత్ మహిళలకి అన్యాయం జరిగేదైతే చాలా ఘోరంగా ఉందండి. ఇంకొకసారి ఈసారి ఓడిపోయేది మాత్రం కాదు, ఆదిమూలంకి ఇస్తే అది ఓడిపోతుంది. 99